ముదిరాజ్ సింహావలోకనం సదస్సు పుస్తకావిష్కరణని జయప్రదం చేయండి. డాక్టర్ కేశవులు ముదిరాజ్. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించే ముదిరాజ్ సింహావలోకనం సదస్సును పిట్టల రవీందర్ రాసిన పుస్తకావిష్కరణని విజయవంతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. నేడు నల్గొండలో సంఘం భజనలతో కలిసి ఈ కార్యక్రమ గోడ పత్రికని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకి సమాజ ప్రస్థానం జీవన స్థితిగతులపై రాసిన ఈ గ్రంథ ఆవిష్కరణకి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ముదిరాజ్ మేధావులు, యువత, విద్యావంతులు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన శంకర్ ముదిరాజ్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, పిట్టల శంకర్, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ ఐక్యత జీవో నెంబర్ 15 బీసీడీ నుంచి బీసీఏకు గుజరాతుల ఐక్యత. ఈరోజు ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26 హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు జలవిహార్లో జరగనున్న సదస్సుకు విజయవంతం చేయాలని చెప్పేసి ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాలో ముదిరాజుల అత్యధిక జనాభా. మా యొక్క ముదిరాజులు ఉన్నప్పటికీ కూడా ముదిరాజులు వెనుకబడి తరడానికి ప్రధానంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి హక్కులు సాధించే దిశలో ఈ నెల 26వ తారీఖున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రముఖులు హాజరవుతున్నారు కాబట్టిగా విద్యావంతులు, మేధావులు, ముదిరాజు బంధుమిత్రులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. జై హింద్, జై ముదిరాజ్. 26వ తారీఖున జలవిహార్లో ముదిరాజుల యొక్క విద్యావంతుల వేదికని మరి ఆ రోజు అక్కడ సమావేశం పెద్ద ఎత్తున దాదాపుగా 5,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర ఎంపీ గారు, అదేవిధంగా మన బండ ప్రకాష్ గారు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా మన కాసాని జ్ఞానేశ్వర్, మిగతా ప్రముఖులందరూ కూడా ఆ రోజు అందరు సమావేశం కావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం యొక్క విద్యావంతుల వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముదిరాజుల యొక్క గతంలో బీసీడీ నుంచి చేర్చిన జీవో నెంబర్ 15ని దాన్ని పునరుద్ధరించడం కోసం ఆ రోజు చర్చించడం ప్రధాన అంశం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా, సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 15% జనాభా ముదిరాజ్ జనాభా ఉన్నది. అదేవిధంగా మరి ఏదో జనాభా అత్యధిక ఎట్లా ఉన్నదో అదేవిధంగా కూడా వాళ్ళు కూడా వారి పరిస్థితులు కూడా వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు కూడా అంతే అధ్వాన పరిస్థితులు ఉన్నవి. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా గతంలో ఇచ్చిన జీవోని ఎమ్మటేని పునరుద్ధరించి మరి వాళ్ళందరూ ముదిరాజులందరినీ కూడా మరి మరొకసారి వాళ్ళందరికీ కూడా మరి చేపల పెంపకం విషయంలో కూడా, మత్స్య పరిశ్రమ ఈ విషయంలో కూడా మరి చాలా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. సంఘాలు కూడా మత్స్య కార్మికులకు, ముదిరాజులకు మాత్రం చాలా ప్రభుత్వం కొన్ని సానుకూలంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సమావేశానికి అందరూ యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ హాజరై సభను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం.